ఏర్పడిన తర్వాత ఏదైతే గత ఎన్నికలకు ముందు ప్రజలకు మేము వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో మరి అన్ని కార్యక్రమాలు కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ నెల జూన్ 1వ తారీఖున గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపులకే వచ్చి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో దాదాపు 10-15 రోజులు వాళ్ళకు వీలున్నప్పుడే వచ్చి రేషన్ తీసుకువెళ్ళేవారు. అటువంటిది పోయిన ప్రభుత్వంలో అంటే దోపిడీలో ఇది ఒక భాగం, దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెహికల్స్ అని పెట్టి అది ఎప్పుడు వస్తుందో తెలీదు, మీ ఇళ్ళ దగ్గరికే వచ్చి సరుకులు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఏ టైం వస్తుందో తెలీదు, ఎండనక వాననక వాడు వచ్చేంత వరకు రోడ్ల మీద నిలబడాల, ప్రజలు వచ్చిన తర్వాత కూడా గంటల కొద్ది నిలబడాల. ఆ పరిస్థితి నుంచి పోయినసారి ఇవన్నీ మేము తీసేస్తాం, మళ్ళీ ప్రజలకు పాత పద్ధతి పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి వాళ్లకు వచ్చే ఆ సరుకులు ఏదైతే ఉంటాయో బియ్యం కానివ్వండి, చక్కెర కానివ్వండి, బ్యాళ్ళు కానీ అవన్నీ కూడా తీసుకువెళ్లే విధానంగా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు పునఃప్రారంభించినాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఇచ్చిన వాగ్దానంలో ఇది కూడా ఒకటి, ఇది కూడా నెరవేర్చాము. రాబోయే కాలంలో ఇప్పటికే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశాము. ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్ళి అధికారులు ఇంటింటికి వెళ్ళి ఒకటే రోజులో అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే విధానంలో 100% ఇచ్చే విధానం తీసుకొచ్చాం. అదే కాకుండా గతంలో ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయేది. పాపం ఏదో ఆరోగ్యాలు బాగాలేకుండానో లేదా పిల్లల దగ్గరకు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ టయానికి వాళ్ళు లేకుండా పెన్షన్ క్యాన్సిల్ అయ్యేది. సో ఈసారి అట్లా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే 3 నెలల లోపల అంటే ఈ నెల పెన్షన్ 3 నెలల వరకు మళ్ళీ తీసుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తీసుకునే విధంగా మళ్ళీ దాన్ని కూడా పునరుద్ధరించడం, ఇట్లా అన్ని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలలోనే ఉన్నాం. నెక్స్ట్ రాబోయే కాలంలో అంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇంకా ఉచిత బస్సు ఒకటి లేడీస్కి ప్రామిస్ చేసాం, అది కూడా చేయబోతున్నాం ఆగస్టులో. అలాగే ఏదైతే పిల్లలు ప్రతి ఇంట్లో తల్లికి వందనం కార్యక్రమం కింద పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతా ఉన్నాం. దీంతో పాటు ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. దాంట్లో కూడా 16,500 పోస్టులు ఉద్యోగస్తులు టీచర్లు కూడా రాబోతున్నారు. వీళ్ళందరికీ అంటే గతంలో ఇచ్చిన ఏదైతే మాటలు ఉన్నాయో ఎన్డీఏ కూటమి అన్ని కూడా నెరవేరుస్తా ఉన్నాం. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకా పచ్చకాయలు దిగినట్లు లేవు. సంవత్సర కాలం అయిపోయినా కూడా ఇంకా పచ్చకాయలు తగ్గినట్టు లేవు వీళ్ళకు. అయ్యా, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయినాయి. దాదాపు మన నియోజకవర్గంలోనే 20 కోట్ల రూపాయలు పెట్టి అంతర్గత రోడ్లు వేసాం. మన మున్సిపాలిటీకి ఇప్పటికే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చినాం, టెండర్లు అయినాయి, రేపు పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఈరోజే చూసాను నేను పేపర్లో, మీడియాలో వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అనేదో కార్యక్రమం పెట్టుకున్నారంట. పాపం ఎవడు పొరిచినాడో, వీళ్ళని వాళ్ళని కొరిచినారా, ప్రజలను కొరిచినారా, గోరు కొరిచినారా, అదైతే మాకు అర్థం కావడంలా. ప్రజలకు ఈ ఎన్డీఏ కూటమి వెన్నుపోటు పొడిచిందంట. అసలు అందుకే ఇందాకనే ఇలా పచ్చకామెరలు తగ్గినట్టు లేవు, ఇంకా దిగినట్టు లేవు అని. అయ్యా, నేను గతంలో కూడా మేము అధికారం లేనప్పుడు కూడా చక్రపాణి రెడ్డి గారు చాలాసార్లు చెప్పా, గౌరవంగా చెప్పాను, మంచిగా చెప్పాను, అన్ని రకాలుగా చెప్పినాను. నీకు బుద్ధి లేదు అని చెప్పినా, నువ్వు రాలేవు, ధైర్యం లేదని చెప్పినా. ఇప్పుడు ఎవడు వెన్నుపోటు పొడిచినాడో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ మేము కలిసి పోటీ చేసాం, ప్రజలకు ఇచ్చిన మాటలు తీరుస్తూ ఉన్నాం. నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఆయన నీ వెన్నుపోటు కార్యక్రమాలు నువ్వు పొడిచినావా, మీ పార్టీ పొడిచిందా, లేకపోతే మీ నాయకుడు మిమ్మల్ని పొడిచినారా, మీరు ప్రజలను పొడిచినారా, మీ కార్యకర్తలను పొడిచినారా, లేదు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరికైనా అన్యాయం చేసింది? ఒకసారి రా, మళ్ళీ ఇప్పుడన్నా చెప్తున్నా రా. ఆ 4వ తారీఖు ఆ ప్రోగ్రామ్ ఎందుకు, నువ్వు ధర్నాకి ఎందుకు, పాపం ఎండ కూర్చొని లేకపోతే ఇంకోటి కూర్చొని మన ఇద్దరం తిరుగుదాం రా, ఇంటింటికి పోదాం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 3,000 పెన్షన్ నేను 4,000 చేసామో లేదో, నెల పొద్దున్న ఇంటికి వస్తుందో లేదో చూద్దాం రా. లేదా ఇప్పుడు బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టినాం, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికే తీసుకెళ్ళి ఇస్తారు, వికలాంగులకు ఇంటికెళ్ళి తీసుకొస్తారు. అది మిగతా వాళ్ళందరికీ వచ్చి కూడా వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వచ్చి తీసుకొని పోతారు.
సో ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. నియోజకవర్గాల అభివృద్ధి పోదాం రా. ఇప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్ వేసాం చూద్దురా. సిద్ధాపురం చూద్దాం రా ఎట్లా ఉంది ఇప్పుడు సిద్ధాపురం. నువ్వు ఉన్న 5 సంవత్సరాలు ఒకసారి సిద్ధాపురం చూడు. ఈరోజు చూడిపో సిద్ధాపురం. ఇప్పటికే దాదాపు 2-3 కోట్లు పెట్టి మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా దానికి సిద్ధాపురం పూర్తి అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాంత రైతులకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. తెలుగంగ కానీ, ఎస్ఆర్బీసీ కానీ, కేసీ కెనాల్ కానీ, ఈ ప్రాంత రైతాంగానికి అంతా కూడా మేలు చేస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే కళ్ళ ముందర కనపడతా ఉంటే వెన్నుపోటు అని చెప్తావా? ఏం వెన్నుపోటు? నీ దరిద్రానికి 5 సంవత్సరాల్లో మీరు దరిద్రులు 5 సంవత్సరాలు మీరు 20 కోట్లు తీసుకురాలా. ఒకటే సంవత్సరంలో 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అభివృద్ధి చేసాం. 5 సంవత్సరాలు ఎక్కడ తెచ్చినావా చూపించు. ఏది లేదు. కక్కలేక అంటే మీకు ఎప్పుడు గతంలో కూడా చెప్పాను కదా, ఎప్పుడు పదవులు ఉండాలా. ప్రజలు ఎట్లన్నా నాశనం అయిపోయి, ప్రజలు ఎట్లా నాశనం అయిపోయినా మీకు మాత్రం పదవులు ఉండాలా. మీ పదవులను అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించుకుంటూ ఉండాలా. ఆ పప్పులు ఏమి ఉడకనైనా ఈరోజు మీ నాయకులకి బుద్ధి వచ్చినట్టుంది. పాపం రెడ్ బుక్ను మేము ఇంత సీరియస్గా తీసుకెళ్ళా, ఇంత జరుగుతుంది అనకలే అని. చట్టము అప్పుడు కూడా చెప్పింది, చట్టం తన పని తను చేస్తుంది. మీరు చేసిన పాపాలకు మీరు శిక్ష అనుభవించాలా. ఒకరొకరు క్యూ కట్టినారు జైలుకు. ఈయన కూడా అడుగుతుండే మొన్న, నువ్వు ఉండవు లిస్టులో, ఏం మర్చిపోవాకు, నువ్వు కూడా ఉండవు, నువ్వేం మర్చిపోయినావు అనుకుంటున్నావేమో. ఒకరొకరు చిన్నగా ఆ క్యూలో నువ్వు కూడా ఉంటావు. ఇప్పటికే చాలా మంది లోపలికి పోయినారు, ఇంకా పోతారు. ఏది మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు చట్టం నిరూపించి దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. మీలాగా దౌర్జన్యాలు చేసి, బెదిరించి, భయపించి, అక్రమంగా కేసులు, అన్యాయంగా కేసులు పెట్టి ఈ కార్యక్రమం కాదా. మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీసి ఆ పాపాలకు తగిన ఫలితము మీరు అనుభవించబోతా ఉన్నారు. అది చూసుకోండి ముందు. ఇవి కాదు అప్పుడే రోడ్లు ఎక్కేదేంది. రోడ్లు ఎక్కుదామంటున్నా. ఏది అభివృద్ధి రోడ్లు ఎక్కుదాం రా చూపిస్తా. ఈ రోడ్లు ఎక్కడం కాదు. ఏం చేస్తున్నామో నియోజకవర్గంలో అవి రా తిరుగుదాం. ఇప్పుడు ఆ రోజు నువ్వు అధికారంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా పిలిస్తే రాలే. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఇప్పుడు అన్నారా. నువ్వు ఎంత మటుకు గొంతెత్తి అరుస్తావు చూద్దాం. ఏం అరుస్తావు చూద్దాం రా. ప్రజల్లో పోయి అడుగుదాం రా. అక్కడే అడుగుదాం. ఇప్పుడు కూడా అడుగుదాం. అప్పుడు నువ్వు అధికారం నుండి సమాధానం చెప్పలేకపోయినా ఇప్పుడు నేను అధికారం నుండి సమాధానం చెప్తా ఆ సత్తా మాకుంది. ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన పనులు చేస్తున్నాం, ఇచ్చిన మాటలు నిలబెడుతున్నాం. మీలాగా మాట తప్పి వాళ్ళం కాదు, మళ్ళీ మాట్లాడే మాట తప్పం, మనం తిప్పాం. మాటలు లేవు, మనవలు లేవు, రెండు లేవు. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది. మీరు ఎన్ని జిమిక్కులు పడినా, ఎన్ని డ్రామాలు చేసినా అవి మీకే వర్తిస్తాయి కానీ మాకెప్పుడు వర్తించవు. మేము ప్రజల పట్లనే ఉంటాం. ప్రజలకు కావాల్సిన అవసరాలు తెలుసుకుంటాం. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెడతాం. 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ప్రజలు మాకు ఇంకా టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో మేము ఇచ్చిన మాటలు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గు లేకుండా మళ్ళీ ఏందో వెన్నుపోటు కుట్ర అంట. ఏంది వెన్నుపోటు కుట్ర? ఇక్కడ ఓపెన్గా ఉంది. వెనక నుంచి వచ్చి పొడిసేది మేము కాదు నాయనా. నేను అందుకే ఓపెన్గా పిలుస్తాను కదా. ఎదురుగా రానైనా వెనక నుంచి ఎందుకని. ఎదురుగా రా, పోదాం రా అని చెప్తున్నా కదా, పిలుస్తున్నా కదా. ఇప్పుడు కన్నా రండి. మీడియా ద్వారా చెప్తున్నా. పోయి చెప్పండి అయినా మీరన్నా మళ్ళీ ఒకసారి చెప్పండి. నిన్న పోయి ఇచ్చినారు కదా, ఈరోజు పోయి చెప్పండి. మళ్ళీ పిలుస్తున్నాడు ఇప్పుడు రాసేటు రమ్మని. ఇప్పుడన్నా రా, పోదాం ప్రజల్లోకి. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం చూద్దు. అదే రోడ్ల మీద తిరుగుతాడు, అవునా? అదే కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ మాత్రం మనల్ని అంటుంటారు. వీళ్ళకి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎన్ని మాట్లాడినా ఉమ్మిచ్చినా, గతంలో చెప్తాడు కదా, ఉమ్మిచ్చినా తుడుచుకొని బతికేగుందని పోయే రకాలు మీరు. దానికి మీ కర్మ మీరు అనుభవించాల్సిందే. ప్రజలు మిమ్మల్ని ఆదరించే ప్రసక్తే లేదు. ప్రజలు తెలుసుకొనే ఆ కష్టాలు అనుభవించినారు కాబట్టి అంత ఘోరమైన మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ఇళ్ళలో కూర్చోబెట్టారు. ఇంకా కూడా సిగ్గురాలే మీకు. పనులు చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం. అది మా పనులు. కానీ రోజు మీలాగా మాటలు మాట్లాడే రకం కాదు. అన్ని కార్యక్రమాలు తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకొని వాళ్ళ విశ్వాసాన్ని పొందుతాం. మళ్ళీ ఓట్ల కోసం పోతాం. కానీ మీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని అబద్ధాలు కూసినాక ప్రజలు మాకు ఓట్లు వేస్తారో తప్పు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని బలపరుస్తారు. థ్యాంక్ యూ.